హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు చేపల కూర వండుకుందాము. చిన్న చేపల కూర. ఈ చేపలు అయితే వాళ్ళు కడిగించినట్టు కాకుండా మళ్ళీ కూడా మనం కడుక్కోవాలి. కొంచెం మంచిగా సాల్ట్ వేసి ఒక నిమ్మకాయ ముక్క పిండుకొని ఇవి కొంచెం బియ్యం పిండి వేసి ఇవన్నీ కూడా మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఇట్లా కడుక్కున్నప్పుడే ఇవి నీసు స్మెల్ రావు, వాసన రావు, మంచిగా ఉంటుంది కూర కూడా. ఇట్లా అన్నీ అయితే ఇట్లా కడుక్కోవాలి శుభ్రంగా. ఇవన్నీ కూడా ఇట్లా తీసేసుకోవాలి. వాళ్ళు కడిగేసి ఇచ్చారు, ఇచ్చినా కానీ లోపల ఇంకేమైనా కడుపులా ఏమన్నా ఉన్నా ఇట్లా తీసేసుకోవాలి. పేగులు అవి ఉన్నా తీసేసుకొని ఇట్లా నీట్గా కడుక్కోవాలి. నల్లగా ఉంటుంది ఇలా కొంచెం. ఇది మనం వేలు పెట్టుకొని ఇట్లా మంచిగా నీట్గా ఇట్లా శుభ్రం చేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా చేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము. ఇప్పుడు ఈ మసాలా అయితే వేపుకుందాము. ఇందులో కొంచెం జీలకర్ర, మెంతులు, గసగసాలు వేసి అయితే వేపుకుందాము లైట్గా. చింతపండు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డతో చింతపండు వేసిన 1/2 kg. ఈ చేపలు అయితే పులుపు తిన్నట్టు వేసుకోవచ్చు. మేము కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి వేసినది సరిపోద్ది. ఇప్పుడైతే ఇవి వేపుకుందాము. ఫస్ట్ అయితే కొన్ని మెంతులు, జీలకర్ర, ఇవన్నీ ధనియాలు, మసాలాలు అన్నీ కూడా వేసి వేపుకోవాలి. ఇట్లా చిటపటాని వేగంగానే ఇలా అన్ని మసాలాలు వేసిన మిరియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, జాజికాయ, జాపత్రి అన్నీ కూడా వేసిన. ఇవన్నీ కూడా లైట్గా వేపుకోవాలి. కొంచెం దూరగా వేగంగానే గసగసాలు వేసుకోవాలి. కొంచెం గసగసాలు ఎక్కువనే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది చేపల కూర. ఇది కూడా లైట్గా వేగాలి. ఇట్లా వేగంగానే బంద్ చేసుకోవాలి స్టవ్. ఇప్పుడు ఈ పక్కకు తీసుకుందాము. ఇదే దానిలో కొంచెం నూనె వేసుకొని ఈ ఉల్లిగడ్డ ముక్కలు వేపుకోవాలి లైట్గా. ఉల్లిగడ్డ కాల్చుకుంటే కాల్చుకోవచ్చు, మీరు స్టవ్ అయినా ఇట్లా వేపుకుంటే వేపుకోవచ్చు. నూనెలా ఎట్లయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. కొంచెం దూరగా వేపుకోవాలి ఈ ముక్కలను. ఇదైతే ఉల్లిపాయలు అయితే మంచిగా దూరగా వేగాలి. వేగినప్పుడే టేస్ట్గా ఉంటుంది కూర. ఇట్లా వేగితే సరిపోతాయి ఉల్లిగడ్డ ముక్కలన్నీ. ఇవి ఇప్పుడు పక్కకు తీసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె పోసుకుందాము. ఎక్కువ వద్దు, సరిపోద్ది నూనె. కొంచెం పసుపు వేసుకుందాము ఈ నూనెలో. నూనె వేడిగానే ఈ చేపలు ఇందులో వేపుకుందాము. ఎందుకంటే ఇవి మనము సూపులు వేసుకున్నా కానీ ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి ఇట్లా వేపుకుంటే. ఇట్లా వేపుకొని రెండు సైడ్లు కూడా ఇట్లా మంచిగా కొద్దిగా వేపుకుంటే ముక్కలు ఖరాబ్ కావు. మనము కూరలు వేసినాక మనం గడ్డతో తీసి వేసుకున్నా కలుపుకున్నా కానీ ఖరాబ్ కావు.
కొంచెం అడుగంటుకోకుండా మంచిగా వేయించుకోవాలి. ఇవి స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా దూరగా వేయించుకోవాలి. మరీ మాడిపోయేటద్దు, దూరగా వేపుకుంటే సరిపోతాయి. ఇట్లా వేపుకొని అన్నీ పక్కకు తీసుకోవాలి. ముక్కలన్నీ ఈ చేపలు అంతా ఇది కొంచెం సున్ను కాకుండా ఇట్లా కొద్దిగా వేపుకొని తీసుకోవాలి. చేపలన్నీ కూడా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అన్నీ కూడా ఇట్లా వేపుకోవాలి. ఎక్కువ షేపు కాకుండా ఇట్లా పైన చర్మం ఊడిపోకుండా ఇట్లా వేపుకుంటే సరిపోతాయి. చూసారు కదా, ఇట్లా వేపుకోవాలి. కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ నేను కొంచెం ఎక్కువ పెట్టిన, ఒక 2 చేపలకైతే చర్మం ఊడిపోయింది. ఇవన్నిటికి కూడా ఊడిపోలేదు. చూడండి, ఇట్లా వేపుకోవాలి. ఊడిపోకుండా ఈ పైన చర్మం ఊడిపోకుండా ఇట్లా వేపుకోవాలి. ఇట్లా వేపుకున్నప్పుడే మంచిగా ఉంటాయి. చూసారు కదా, కొంచెం స్టవ్ అయితే సిమ్ముల్లో పెట్టుకోవాలి. ఎక్కువ పెడితే ఊడిపోద్ది, అతుక్కపోయి. మనం ప్యాన్ అయినా గిన్నె అయినా ఏది పెట్టుకున్నా కానీ అతుక్కపోద్ది. అందుకే ఇది ప్రతి దానికి కూడా ఇట్లా ఊడిపోకుండా లైట్గా వేపుకోవాలి. ఏదైనా ఇదిగో ఇట్లా లైట్గా వేపుకోవాలి. ఇట్లా, ఎందుకంటే ఇవి మనం సూపులు వేసుకుంటే అస్సలు సున్ను కాకుండా ఉంటాయి. ఇప్పుడు వండుదాం కూర. ఫస్ట్ అయితే ఈ మసాలా పట్టుకుందాము మిక్సీ. మనం ఇవన్నీ వేపుకున్నాం కదా, ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా పట్టుకున్నాం కదా, ఇది ఇందులో తీసుకుందాము. మనం ఈ ఉల్లిగడ్డ వేపుకున్నాం కదా, ఇది కూడా పేస్ట్ చేసుకుందాము మిక్సీలో. ఇది ఇప్పుడు పేస్ట్ చేసుకుందాము. ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు కూర వండడానికి ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. సరిపోద్ది. నేను పోషణ నూనె మనం కూర వేసుకునే గంటెతో 1 గంటన్నర అవుతుంది, సరిపోద్ది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, అవి కొంచెం చిటపటనగానే ఉల్లిపాయలు, పసుపు, ఉల్లిపాయ కొద్దిగా వేగంగానే కరివేపాకు, మెంతి కూర, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కొద్దిగా దూరగా వేగాలి. ఉల్లిపాయ తాలింపంతా ఇట్లా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం వేగినాక వేస్తేనే ఇది అడుగంటుకోదు. ఫస్ట్ వేసుకోవద్దు. ఇది
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా కొద్ది ఇది వేగినాక వేసి ఇది కూడా కొద్దిసేపు వేపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. దీంతో 2 వేసినా సరిపోద్ది, ఎందుకంటే కొద్దిగా ఇది చింతపండు సూపు పోసుకుంటాం కాబట్టి ఈ సాల్ట్ ఎక్కువనే పడుతుంది. కారం కూడా వేసుకుందాము. ఒక చెంచాన్నర వేసుకుందాము సరిపోద్ది. వేసుకుంటే ఇంకా హాఫ్ చెంచా కూడా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తినాలి అనిపించిన వాళ్ళైతే. మాకైతే ఈ కారం సరిపోద్ది. చేపల కూర కారం ఎందుకు అనుకుంటారు కావచ్చు, కారమే. ఇది చేపల కూర అయినా అన్ని మసాలాలు వేసి కొంచెం మంచిగా ఘాటుగా పుల్లగా వండుకున్నప్పుడే టేస్ట్గా ఉంటుంది. అట్టిగా చింతపులుసు పోసి పుల్లగా వండుకుంటే ఏం టేస్ట్గా ఉండదు. అందుకే కొంచెము ఘాటుగా కూడా ఉండాలి, అప్పుడే మంచిగా ఉంటుంది ఈ కూర. నేనైతే అట్లే పడతా, ఎందుకంటే పులుపుకు పులుపు ఉంటుంది, మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఇవన్నీ ఉప్పు కారము ఈ తాలింపు అంతా ఇట్లా వేగినాక ఇట్లా పైకి నూనె వచ్చేదాకా వేగనియాలి. ఇట్లా పైకి అంతా నూనె వచ్చినాక ఇప్పుడు చింతపండు సూపు పోసుకోవాలి. ఇలా పులుసు సరిపోను పోసుకోవాలి. సరిపోను ఇట్లా ఈ చింతపండు సూపు తీసుకొని పోసుకున్నాక ఇది కొంచెం ఉడకాలి. ఈ మనము ఉల్లిగడ్డ పట్టి పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది నూనెలో వేగిందే కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి, ఫస్ట్ అవసరం లేదు. వేసుకొని కలుపుకోవాలి. మనం ఈ మసాలా పట్టి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా కూడా వేసుకోవాలి. ఇదంతా అవసరం లేదు, సరిపోద్ది. ఒక చెంచా మీద కొంచెం వేసిన, కొంచెం నేను ఎక్కువ పట్టిన మసాలా. ఈ పులుసు ఇట్లా మరగంగా ఈ చేపలు వేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా వేసుకుంటే చేప అస్సలు ఖరాబు కాదు. మనం కలుపుకున్నప్పుడైనా మనం వేసుకొని తిన్నప్పుడైనా ఖరాబు కావు ఇట్లా చేసుకుంటే. కొద్దిసేపు ఉడకాలి, ఎందుకంటే సూప్ అంతా కూడా చేపలకు పట్టాలి కదా. ఉప్పు కారము ఈ చింతపండు సూపు అన్నీ కూడా చేపలకు పట్టాలి కాబట్టి కొద్దిసేపు ఉడకాలి. కొంచెం ఇప్పుడైతే స్టవ్ ఎక్కువనే పెట్టుకోవాలి, ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది ఈ చేపలు. అందుకే కొంచెం తొందరగా ఉడకాలి. ఇట్లా వేడి వీణ ఉడికినప్పుడే ఖరాబు కాకుండా ఉంటాయి. ఎంత నూనెలో వేపుకున్నా కానీ మనం మెత్తగా చిన్నగా పెట్టి మెత్తగా ఉడికించుకుంటే ఖరాబ్ అవుతాయి. అందుకే తొందరగానైతే ఉడికేటట్టు చూసుకోవాలి, కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి స్టవ్. మూత పెట్టుకుందాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి. ఈ సూప్ అంతా ఇట్లా దగ్గరికి రావాలి. ఇది దగ్గరికి వచ్చినాక చేపలు చూసారు కదా, అస్సలు ఇచ్చిపోవు, ఎట్లున్నాయో అట్నే ఉంటాయి. మనం ఇట్లా తీసుకొని వేసుకొని తినచ్చు. చూసారు కదా, అసలు ఇట్లా మంచిగా ఫస్టే నూనెలు ఇట్లా ఫ్రై చేసుకొని వేసుకుంటే ఏ చేప కూడా ఇచ్చిపోదు, ఎట్లున్నాయో అట్నే ఉంటాయి. ఇట్లా వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది.
నేను వేసిన మసాలాలు అన్నీ కూడా వేసి అన్నీ ఇట్లా చేసి వండుకోండి. చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంటుంది. అస్సలు ముక్క ఇది చేప పీస్ అస్సలు ఖరాబ్ కాదు ఇట్లా వండుకుంటే. ఎందుకంటే కొంచెం నూనెలో వేగుతాయి కాబట్టి ఖరాబ్ కావు చేపలు. సూప్ అంత దగ్గరికి వస్తుంది. ఇది కొద్దిగా చల్లారిందంటే ఈ సూప్ దగ్గరికి వస్తుంది, సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇట్లుంటాయి ముక్కలన్నీ కూడా, ఈ చేపలన్నీ కూడా. చూసారు కదా, కొద్దిగా చల్లగా అయితే ఇట్లా చిక్కగా అవుతుంది. ఈ సూప్ అంతా కూడా మంచిగా పీసులకు పడుతుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా మనం ఈ కూర ఉడికింది తెలవాలనుకుంటే మనం పోసుకున్న నూనె ఇట్లా పైకి వస్తుంది. కూర ఉడికినాక సపరేట్ అయ్యి ఇట్లా అస్సలు ఇవి ఏ ముక్క కూడా ఖరాబ్ కాదు. ఇది ఇప్పుడు మనం ఎంత ఎట్లయినా తీసేసుకోవచ్చు. ఇదిగో, ఎందుకంటే చెదలు కావు పీసులు ఇట్లా ఇట్లా వండుకుంటే. ఎప్పుడైనా చేపలు కడిగినాక ఒక నిమ్మకాయ ముక్క అయితే పిండి మళ్ళీ ఒక్కసారి అయితే చేప కడుక్కోరి, మంచిగా ఉంటుంది. నీసు రాదు, మంచిగా ఉంటుంది. అన్ని పీసులు సుత్తారు కదా, ఏది కూడా ఇచ్చిపోదు. చూసారు కదా, ఒక్క ముక్క కూడా చెదలు కాకుండా ఉంటుంది. ఒక్క చేప కూడా ఇట్లా వండుకుంటే. చూసారు కదా, ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మీరు కూడా వండుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా వండుకుంటారు. మీరు ఎట్లా వండుకోవాలి అనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో అయితే చివరి దాకా చూడండి. చూసినప్పుడే మీరు కూడా వండుకోవచ్చు ఎట్లా వండుకోవాలన్నది. ఇట్నే వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, చేపల కూర అంటే ఇట్లా వండుకోవాలి. ఏదో అట్లా వండుకోవడం కాదు, ఇట్లా వండుకున్నప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసి కూడా ఇట్లా వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఒక్క పీసు కొంచెము సూప్ వేసుకుంటే మనం సరిపోని అన్నం తినచ్చు, అంత బాగుంటుంది. ఇట్లా వండుకుంటేనైతే మీరు కూడా వండుకోండి. వీడియో అయితే చివరి దాకా చూడండి. చూసినప్పుడే నేను ఎప్పుడేమి వేసినా ఏమేమి వేసినా అన్నది మీకు తెలుస్తుంది. ఏమేసి ఎప్పుడేమి వేసి ఏమేమి వేసి అండిన అనేది తెలుస్తుంది. చూసారు కదా, అన్నీ వేసి అయితే వండుకోండి. తిన్నప్పుడు ఇట్లా అన్నీ వేసి వండుకున్నప్పుడే ఇష్టంగా తినచ్చు, సంతోషంగా సంబరంగా మంచిగా తినండి ఇట్లా వండుకొని ఇష్టంగా. బాయ్ అండి, ఉంటానండి. మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయడం మర్చిపోకండి, వాళ్ళు కూడా వండుకుంటారు. ఈరోజైతే చేపల కూర, చిన్న చేపలు తెలంగాణ కూర. చిన్న చేపల కూర తెలంగాణలో మా ఇంట్లోనైతే ఇట్లా వండుతాం. ఈ చేపలు పచ్చి చేపలు తెలంగాణ కూర. చూసారు కదా, బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట అండి.